ఈరోజు కొంతమంది మనం వాళ్ళ మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ రికార్డ్ చేద్దాం. ఇంకా టైం ఉంది, ఒక 10 నిమిషాలు. నెక్స్ట్ బాలకిషోర్ గారు అన్మ్యూట్ చేసుకోండి. బాలకిషోర్ గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కేశవ్ సార్, నమస్తే సార్ కొంచెం వర్క్ ఉండటం వల్ల ఉన్నాను సార్. కొంచెం వర్క్ ఉన్నది, అందువల్ల నేను అట్లా వెళ్ళలేకపోతున్నాను. వింటున్నాను. ఓకే అండి. అందరూ ఒకసారి వీడియోస్ ఆన్ చేయండి. ఒకసారి వీడియోస్ ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేద్దరు. ఏదో ఒకే పని చేయాలి అంటే ఏదన్నా ఇంపార్టెంట్ అనుకుంటే తప్పదు అనుకోండి. రోజుకి 24 గంటలు మన భౌతిక జీవితం కోసం సంపాదిస్తున్నాం, అన్ని పనులు చేస్తున్నాం. మన కోసం, మన ఆరోగ్యం కోసం, మన ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం మనం ఈ సెషన్ పెట్టుకున్నాం. ఆ టైంలో కూడా మనం వేరే పనుల్లో ఉన్నామంటే మన గురించి మనం తెలుసుకోవడానికి మనకి ఇష్టం లేదు. ఫస్ట్ ఏదో అన్నే కదా అర్థం. ఏమో కృష్ణకుమారి మేడం, అవునా కాదు? నేను ఆడియో కాదు, అన్మ్యూట్ చేసుకోమంది వీడియో. నాది మ్యూట్ లో పడిందా? గీతా జయరామ్ రెడ్డి సార్ అన్మ్యూట్ చేసుకోండి. జ్ఞానేశ్వర్ గారు నెక్స్ట్. జ్ఞానేశ్వర్ సార్ మాట్లాడాలి. సార్ జ్ఞానేశ్వర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. జ్ఞానేశ్వర్ సార్, మీ మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. దాదాపుగా ఇప్పుడు 18 days మనం ఈ సెషన్ లో పార్టిసిపేట్ చేసాం. ఇదేనా ఫస్ట్ బ్యాచ్? ప్రీవియస్ కూడా మీరు ఉన్నారా? ప్రీవియస్ ఉన్నా సార్. ప్రీవియస్ పోయినసారి బ్యాచ్ లో ఉన్నా. ఈసారి కూడా కంటిన్యూషన్ చేస్తున్నా సార్. చాలా అద్భుతంగా ఉన్నా సార్. గతంలో బాగా టెన్షన్ ఉండేది. నాకు స్కూల్ ఉంది సొంతంగా. అయితే యాంగ్జైటీ ఉండేది, టెన్షన్ ఉండేది, స్ట్రెస్ ఉండేది. ఇవన్నీ తగ్గిపోయినాయి సార్. నేను మార్నింగ్ మన సెషన్ చేస్తుంటా. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కూడా ఒక 20 minutes మినిమం మీరు త్యాగరాజ కీర్తన పెట్టింది కదా సార్, దాన్ని చేస్తూ ఉంటా. అది చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఈవినింగ్ నైట్ పడుకునే ముందు కూడా ఒక 10 నిమిషాలు చేసి పడుకుంటా సార్. చాలా మార్పులు వచ్చినాయి. ధ్యానంకు ముందు, ధ్యానం తర్వాత మీరు ఏవైతే వర్డ్స్ చెప్పిందో అవి ఖచ్చితంగా జరుగుతున్నాయి సార్. చాలా అద్భుతంగా ఉన్నది. ఇంకా నేర్చుకోవాలని తప్ప ఉన్నది సార్. థ్యాంక్ యూ సార్. వరంగల్ చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫైనల్ డే అంటే మన 21st డే రోజు మీరందరూ 20 రోజుల్లో ఏదైతే అనుభవాలు పొందారో, పాత వాళ్ళు కావచ్చు, కొత్త వాళ్ళు కావచ్చు, ఈ రోజు నుంచి రోజుకు మెడిటేషన్ లో కూర్చొని, నేను అందుకనే ప్రతి సెషన్ స్టార్టింగ్ లో చెప్తాను, మీకు ఒక బుక్ పెట్టుకోండి. బుక్ లో ఇంపార్టెంట్ ఏదైతే పాయింట్స్ ఉన్నాయో రాసుకోండి డే వైజ్ గా. అట్లా మీరు మెడిటేషన్ చేసినప్పుడు మీకు వచ్చిన ఎక్స్పీరియన్సెస్, ఒళ్ళు నొప్పులు వస్తే ఒళ్ళు నొప్పులు వచ్చినాయి, ఆ రోజు తర్వాత నెక్స్ట్ డే ఎలా ఉంది, డే బై డే కంపేర్ చేసుకుంటూ ఒక బుక్ పెట్టుకోమన్నా. మనం ఏది చేసినా కూడా సిస్టమేటిక్ చేసినప్పుడే మనకి దాని యొక్క ఫలితం, దాని యొక్క గొప్పతనం తెలిసిద్ది. ఇప్పుడు నేను సడన్ గా కృష్ణకుమారి మేడం డే 4 మీకు ఏమనిపించింది అంటే ఆమె ఏం చెప్పలేదు, ఎందుకంటే రాసుకోలేదు కాబట్టి. మనం ఏ పని అయినా కానివ్వండి, ఇదే అని కాదు, ఒక మెడిటేషన్ అనే కాదు, మనం ఒక పని చేస్తున్నాం అంటే జీవితంలో దాని పట్ల ఒక క్రమశిక్షణ, ఒక నిబద్ధత ఉన్నప్పుడే దానిలో మనం రిజల్ట్ పొందగలం. అర్థమైందా? ఈవెన తల్లి చూడండి, ఇంట్లో వంట చేసేటప్పుడు ఎంత క్రమశిక్షణతో నిబద్ధత చేస్తా, అట్లే ప్రతి పని. సో కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఫైనల్ డే ఒక 1 hour ఖచ్చితంగా మీ యొక్క అనుభవాలు రికార్డింగ్ సెషనే ఉంటుంది. ఈసారి 1 hour ఖచ్చితంగా, నేను 8 o'clock దాకా ఆ రోజు మీరు ముందుగానే చూసుకోండి. మనకి ఫైనల్ డే నేను చెప్తాను ఇప్పుడే మీకు. ఈ 21 days ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ ఒక 1 hour ఎక్స్ట్రా అయినా ఆ రోజు ఉండాలి.
డేట్ కూడా నేను చెప్తాను. సో మీరు మీ ఎక్స్పీరియన్స్ అన్ని రాయండి. ఫైనల్ డే వచ్చేసి 25th సోమవారం, మండే సెషన్లో ఎక్స్పీరియన్స్ అన్ని రికార్డ్ చేస్తాను. ఓకేనా? తర్వాత మీరు ఏమన్నా సాంగ్స్ పాడేవాళ్ళు ఉన్న సాంగ్స్ పాడవచ్చు. లైక్ ఇట్ ఈస్ ఎ సెలబ్రేషన్. 21 days మనం సెషన్ అయిపోయాక మన యొక్క ఆధ్యాత్మిక అనుభవాలు, ధ్యాన అనుభవాలు, అట్లాగే మనం ఏమైతే పొందామో ఆనందాన్ని మనం పంచుకోవటమే. ఆ రోజు ఏం క్లాస్ ఉండదు. ఇక్కడ తర్వాత 3 days కూడా నేత్ర మేడం వస్తారు. ప్రతి సెషన్లో మేడమే మనకి క్లాస్ ఇవ్వటం జరుగుతుంది. లాస్ట్ 3 days చాలా సీనియర్ మాస్టర్. సో ఆమె యొక్క ఆధ్వర్యంలో మనం ఇది చేసుకుంటాం. కాబట్టి దానికి మీరందరూ రెడీ అవ్వండి. ఇప్పుడు నేను ఎవరిని అడగట్లా. ఈరోజు మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆరోగ్య చిట్కాలు, సంపూర్ణ నిత్య జీవితంలో సంపూర్ణ జీవన విధానంలో భాగంగా ఈరోజు మరొక విషయాన్ని మనం తెలుసుకుందాం. చాలా మంది ఈ రోజుల్లో ఎక్కువగా వేధించే బాధ చర్మ సమస్యలు, స్కిన్ డిసీజెస్. ఈ స్కిన్ డిసీజెస్కి మనం అంటే ఎలర్జీ కానివ్వండి, లేదంటే కొంతమంది తీవ్రమైన స్కిన్ డిసీజ్తో బాధపడుతూ ఉంటారు. వాటికి మనం ఏమి ఫాలో అవుతే తగ్గుతాయో చూద్దాం. కషాయాల్లో 1 వారం పాటు కలబంద రాసుకోండి. ఇన్ఫర్మేషన్ తీసుకోండి. మీకు అది ఉంటే ఆచరించండి. లేదంటే ఎప్పుడన్నా ఎవరికన్నా మన ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు ఉంటారు పాపం, వాళ్ళు ఎన్నో మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. వాటిలో తగ్గకపోవచ్చు. ఏదో ఒకటి పట్టుకుంటే వాళ్ళు కొద్దిగా ఉపశమనం అవుతారు కదా. సో ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి మనం ఇది చెప్తున్నాం. అంతేగాని ఏమి లేకుండా మీరు ఏది వాడద్దు. 1 వారం పాటు కలబంద, 2వ వారం గరిక కషాయం, 3వ వారం తులసి, వారానికి 1 నువ్వుల లడ్డు. అసలు నువ్వులు డైలీ తింటే మంచిదండి. కాల్షియం ఎక్కువ ఉంటుంది నువ్వుల్లో. కానీ నువ్వులు చాలా మంది వేడి అంటారు. నువ్వుల పౌడర్ని మనం ఇంట్లో వంటింట్లో కూడా వాడవచ్చు, అన్ని కూరల్లో. సో అలా వాడటం వల్ల కూడా మన కాల్షియం పర్సంటేజ్, ఇప్పుడు చాలా మంది ఈ మినరల్ వాటర్స్ వచ్చాక బాడీలో ఉన్న కాల్షియం అంతా తగ్గిపోయి ఒక 45-50 వచ్చేదాకా మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ వస్తున్నాయి కదా. సో అటువంటి వాళ్ళకి నువ్వులు అనేవి చాలా బాగా పనిచేస్తాయి. అవి ఎలా అయినా తీసుకోవచ్చు, పౌడర్ రూపంలో, లేదంటే నువ్వులు వండలు ఉంటాయి, అలా ఎలా అయినా మనం దాన్ని తీసుకోవచ్చు. సో వారానికి 1 నువ్వుల లడ్డు తినాలంట. తర్వాత నువ్వుల నూనె చర్మంపై రాసుకోవాలి. నువ్వుల నూనె చర్మం పైన రాసుకోవాలి. ఒరిజినల్ నువ్వుల నూనె, గానుగ పట్టిన నువ్వుల నూనె. బయట దొరికేది దానిలో ప్యూరిటీ ఉండదు. గానుగ నుంచి వచ్చిన నువ్వుల నూనె స్కిన్కి అప్లై చేసుకుని తర్వాత మనం బాత్ చేయాలి. మళ్ళీ ఒకసారి కషాయాలు చెప్తున్నాను చూడండి. 1 వారం పాటు కలబంద, 2వ వారం గరిక, 3వ వారం తులసి, వారానికి 1 నువ్వుల లడ్డు తినాలి. అట్లాగే నువ్వుల నూనె అప్లై చేసుకోవాలి బిఫోర్ బాత్. మనం స్నానం చేసే ముందు చక్కగా ఒక 1 hour ఆ నువ్వుల నూనె అప్లై చేసుకొని ఎర్లీ మార్నింగ్ సన్ రైజెస్ ఉంటాయి కదా, ఎర్లీ మార్నింగ్ సన్ రైజెస్లోకి వెళ్ళి నుంచొని ఒక 1/2 hour గ్యాప్ ఇచ్చి మళ్ళీ తర్వాత బాత్ చేయాలి. అలా చేయటం వల్ల స్కిన్ డిసీజ్ అన్ని పోతాయి. అట్లాగే మిల్లెట్స్లో మనకి ఏం చేయాలో చూద్దాం. సామలు 2 రోజులు, అరికెలు 2 రోజులు, కొరలు 1 రోజు, బోదలు 1 రోజు, అంటుకొరలు 1 రోజు. సామలు 2, అరికెలు 2 రోజులు, కొరలు 1 రోజు, ఓదలు 1 రోజు, అంటుకొరలు 1 రోజు. ఓకేనా? సో ఇది ఈరోజు ఆరోగ్యపు చిట్కా. సో మనం ఒక 5 minutes మెడిటేషన్ చేసి కషాయం ఎలా చేసుకోవాలండి గురుగారు? ఏమ్మా? కలబంద కషాయం. కలబంద మీరు మామూలుగా ఈ కలబంద పైన లేయర్స్ ఉంటాయి కదా, అవి తీసేసి వాటర్ పెట్టండి. నానబెట్టినాక వడపోత పోసి దాన్ని డైరెక్ట్ గా తాగేది. లోపల తీయగా ఉంటుంది. కలబంద జ్యూస్ తాగుతారు కదమ్మా, జ్యూస్ ఎర్లీ మార్నింగ్ చాలా మంది. సేమ్ అదే విధంగా కషాయం ఈజ్ నథింగ్ బట్ జ్యూస్. కొన్ని కషాయాలు చేసుకోగలుగుతాం, కొన్ని చేయలేం. ఇప్పుడు దొండకాయలు ఉన్నాయి, దాన్ని జ్యూస్ చేయలేం కదా. వాటిని ముక్కలుగా తీసి నీళ్ళలో వేసేసి వాటిని వడపోత పోసి
తాగేటివి. థ్యాంక్ యూ. ఓకే. అట్లాగే కరివేపాకు. సో ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, డైలీ మీరు ఇంట్లో పెరుగు పక్కన పెట్టేసేయండి. అసలు పెరుగు తినొద్దు ఎవరు. పెరుగు ఆవు పెరుగు తప్ప మనం తినే పెరుగు అంతా, ఈ గేదెల నుంచి వచ్చే పెరుగు అంతా వాతం అండి. మనకి సైన్స్ ఏం చెప్తుందంటే, ఒక బిడ్డ 5 సంవత్సరాలు దాటినాక ఏ జంతువు వచ్చే ప్రొడక్ట్స్ వాళ్ళే తీసుకోవాలి. 5 years ఉంటే ఓకే, పాలు కావాలి. సో చిన్నతనంలో ఉంటే 5 years తర్వాత అసలు పాలు అనేది డైజెస్టబుల్ కాదని చెప్తుంది. కానీ మనం ఒకటైతే చేయొచ్చు. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా, సమ్మర్లో మీ అందరికీ తెలుసు చక్కగా పెరుగుని బాగా బటర్ మిల్క్ లాగా చేసి దానిలో కొంచెం పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, నిమ్మకాయ, అట్లాగే పుదీనా ఇవన్నీ గ్రైండ్ చేసి, అల్లం ఇవన్నీ గ్రైండ్ చేసి ఆ మిక్సీలో గ్రైండ్ చేసేసి బటర్ మిల్క్లో కలుపుకొని ఒక చిన్న కుండలో పోసుకొని పల్చగా, మీకు వాటర్ తాగాలన్నప్పుడల్లా ఇవి ఎక్కువ తాగండి మజ్జిగ. అలా తాగితే మనకి సమ్మర్లో కూడా, సమ్మర్ అనే కాదు ఏ రోజు ఎప్పుడైనా చేయొచ్చు ఇది. అది చేస్తే హెల్త్ కూడా చాలా మంచిది. ఇవన్నీ మీకు తెలుసు, జస్ట్ వర్క్ రిమైండర్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చక్కగా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. 2 minutes. కాళ్ళు వాపులు ఉంటే ఏం చేయాలి సార్? కాళ్ళు వాపులు వస్తున్నాయంటే మీ బాడీలో మీరు వెయిట్ ఎక్కువ ఉన్నారని అర్థం మేడం. లేదు అంటే ఏదో సమ్ ప్రాబ్లం ఉందని అర్థం. కాళ్ళు వాపులు ఊరకు రావు. అంటే కంటిన్యూగా ఇలా ప్రెస్ చేస్తే అలా ఉండిపోతున్నాయి సార్ కాళ్ళు వాపులకి. బ్రష్ చేస్తే అలా చొట్ట ఉండిపోతుంది సార్. అలా అంటే నీరు ఎక్కువ ఉంది మేడం, మీ బాడీలో నీరు ఎక్కువ ఉంది. ఓకేనా? ఫిజికల్ యాక్టివిటీ టెస్ట్ అన్ని చేశాను, ఏమీ లేదు సార్ ప్రాబ్లం. కిడ్నీ టెస్ట్ అన్ని చేయించాను కానీ ఏ ప్రాబ్లం లేదు. టెస్ట్ కాదు, అదే నేను చెప్పేది, కిడ్నీ టెస్ట్ కాదు. వాటర్ ఉంది, మీ బాడీలో నీరు శాతం ఎక్కువ ఉంది. ఆ నీరు బయటికి వెళ్ళిపోవాలి. ఎలా సార్? ఏంటి ఎలానా అంటే ఏం చేయాలి దానికి? అంటే దానికి చాలా మెడిసిన్స్ ఉన్నాయి మేడం. మెడిసిన్ వాడాలా? మెడిసిన్ అంటే ఇంగ్లీష్ మెడిసిన్ కాదు, మనకి Okay. ఆయుర్వేదంలోనే. అట్లాగే ఇప్పుడు మనకి న్యాచురల్ హెర్బల్ అని ఒకటి కొత్తగా మనకు వచ్చింది. ఆ పౌడర్స్ వాడుతున్న వారు కూడా ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వెయిట్ లాస్ అవ్వటం, బాడీలో ఉన్న వేస్ట్ అంతా బయటికి వెళ్ళడం. కాకపోతే కొద్ది ఖర్చుతో కూడుకున్నాయి అవన్నీ. మనకి ఆయుర్వేదంలో కానీ ఇంగ్లీష్ మెడిసిన్లో కూడా ఉన్నాయి. వాటర్, బాడీలో వాటర్ ఉన్నప్పుడు ఒక టాబ్లెట్ ఉంటుంది, అది మనం డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో వాడాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇట్లా బాడీ వాటర్, మనకి కిడ్నీస్ ప్రాబ్లం ఏది లేదు, వాటర్ స్టోర్ అవుతుందంటే బాడీలో నీరు శాతం. ఈ నీరు ఎవరికి ఉంటుంది అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఉంటుంది ఎక్కువగా. థైరాయిడ్ లో రకరకాలు ఉంటాయి కదా. థైరాయిడ్ ప్రాబ్లం కూడా లేదు. లేదు మేడం. ఒకసారి మీరు ఆయుర్వేదంలో ఈ కాళ్ళు వాపులు వస్తున్నాయంటే మెయిన్ రీజన్ అది ఒకటి. తర్వాత ఒక ఏజ్ వచ్చాక లాంగ్ టైం కూర్చుంటా ఉంటాం. బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగట్లేదు అని అన్నారు. బ్లడ్ సర్క్యులేషన్ జరగట్లేదు అంటే మనం ఫిజికల్ యాక్టివిటీ పూర్తిగా మానేసామని. ఒకప్పుడు వాకింగ్ అన్ని చేస్తాం సార్. అంటే వాకింగ్ బాడీలో ఉన్న ప్రతి పార్ట్ కదలాలి. కింద అరిచేతుల నుంచి మీకు ఒళ్ళుందా, మీకు బాడీ ఉందనే సెకండరీ. ఫస్ట్ మనం డైలీ లేవగానే హెడ్ నుంచి కింద మోకాల్లో ఉన్నటువంటి నీస్ వరకు మొత్తం అన్ని కదిలించాలి మనం ఒక 1 hour. ప్రతిదీ కదిలినప్పుడే మనకి అక్కడంతా సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది. ఆ సర్క్యులేషన్ ఎప్పుడైతే ఆగిపోతే, అది ఎందుకు ఆగిపోద్ది? ఒకటి, లాంగ్ టైం కుర్చీలో కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు. ఒక 3 hours కూర్చోగానే కాళ్ళని తిమ్మిర్లు వచ్చేస్తాయి, మీరు గమనించండి కావాలంటే. అవునండి. వాళ్ళందరికీ ఏంటి, బ్లడ్ సర్క్యులేషన్ లేదంటే ఫిజికల్ యాక్టివిటీ ఆగిపోయింది. ఒక వాకింగ్ ఫిజికల్ యాక్టివిటీ కాదు. వాకింగ్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది, కాళ్ళు ఒక్కటే కదా, మిగతా శరీరంలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి. స్విమ్మింగ్ చేసే వాళ్ళకి చూడండి అన్ని కదులుతాయి. సో అట్లాగే మనం ప్రతిరోజు యోగాలు ఇవన్నీ చేయకపోయినా మినిమం ఒక 1 hour వాకింగ్తో పాటు బాడీలో ఉన్న ప్రతి దాన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి. అంటే ఆ మూమెంట్స్ అనేవి ఉండాలి. హ్యాండ్స్ కానీ, లెగ్స్ కానీ, నీస్ కానివ్వండి, కింద పాదాలు కానివ్వండి, మొత్తం స్టమక్ కానివ్వండి. స్టమక్ కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అట్లాగే లంగ్స్కి. ఇవన్నీ చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో అనేది జరిగింది. అట్లాగే మన శరీరంలో మనకు తెలియకుండానే కొలెస్ట్రాల్ అనేది బ్లాక్ అయి ఉంటుంది స్కిన్లో, లేయర్స్లో. అది ఉన్నా కూడా ఇవన్నీ మనకు తెలియదు. మన శరీరం గురించి మనకు తెలిసింది 1%.
తెలుసుకోవాల్సింది చాలా నాకు ఉంది. కొలెస్ట్రాల్ బ్లాక్ అయిందండి. కొలెస్ట్రాల్ ఉంది. అదే అందుకే నేను చాలా వెయిట్ ఉన్నా. 86 ఉన్నాను. స్వప్న మేడం చూడండి ఎంత ఓపెన్ గా చెప్తున్నారు. సార్ ఉన్న నా శరీరంతో నేను బాధపడుతున్నా కాబట్టి చెప్తున్నాను. లేదు మేడం, 86 మీరు కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ చేయండి, ఆహారంలో మార్పులు తెచ్చుకోండి. ఆహారంలో మార్పులు అంటే జనరల్ గా ఆయిల్స్ ఎక్కువ తినొద్దు, నేను నెయ్యి ఆయిల్ చాలా కూడా ఆవు తక్కువ నెయ్యి. పెట్టాను. మీరు ఒకటమ్మా, నేను ఒకటైతే కరెక్ట్ గా చెప్తాను. చెప్పండి సార్. ఎప్పుడు మన కుటుంబంలో మనం ఏది చేసినా కూడా ఫస్ట్ మనం ఒక 50 సంవత్సరాల తర్వాత హెల్తీగా ఉండాలంటే అది ఈ రోజు నుంచి మనం ఆచరించాలి. ఆ వయసులో ఉన్న 43 చాలా ఇయర్స్ సార్. మంది ఇప్పుడు నాకు 43 ఇయర్స్, వెయిట్ ఎక్కువ ఉన్నాను, 86 ఉన్నాను. అదే అదే మేడం, చాలా బాధ అనిపిస్తుంది. నేను టెన్షన్ తీసుకుంటే అందరు టెన్షన్ తీసుకుంటే వెయిట్ తగ్గుతారు. నేను టెన్షన్ తీసుకున్నాను అనుకోండి వెయిట్ ఆటోమేటిక్ గా పెరిగిపోతుందండి నాకు. Yes. చాలా మంది మనం అనుకుంటాం వీళ్ళు ఇంత లావు ఉన్నారు బాగా తింటారు అనుకోండి, కానీ చాలా మందిలో ఏంటంటే తినండి సార్. కొంతమంది ఆలోచించినా కూడా వెయిట్ పెరుగుతారండి. దాని బాడీలో మనకి న్యాచురోపతిలో నాడీపతిలో వాళ్ళ శరీరం ఆకాశ తత్వం అంటాం. అంటే ఒక రోజు తినపోయినా తగ్గిపోతారు, కొంచెం తిన్నా పెరుగుతారు. అట్లాగే ఎక్కువ ఆలోచించినా కూడా ఆ డిప్రెషన్ లో వాళ్ళ బాడీ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే మైండ్ లో లోడ్ ఎక్కువ పెడతామో మన ఆర్గాన్స్ అన్ని పనిచేయటం తగ్గిపోతుంది. ఇప్పుడు ధ్యానంలో ఏం జరుగుతుంది, ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితికి వెళ్తామో అవన్నీ మళ్ళీ యాక్టివేట్ అవుతూ ఉంటాయి. నిర్జీవ కణాలన్నీ కూడా సజీవ కణాలుగా మారుతూ ఉంటాయి. అది డిఎన్ఏలో నిన్న చెప్పాం కదా క్లాసులో, డిఎన్ఏలో పరివర్తన మార్పు అని. ఆ డిఎన్ఏకి ఆ యొక్క ప్రాసెస్ లో జరిగాయి ఇవన్నీ. అందుకని నేను ఎప్పుడు చెప్పేది ఒకటి, ఎక్కువ ఆలోచించకండి దేని గురించి, ఎలా జరగాలో అలా జరిగిద్ది. వర్తమానంలో మనం ఎప్పుడైతే ఆ వర్తమానంలో చేసే పని మనం పర్ఫెక్ట్ గా చేస్తే ఆటోమేటిక్ భవిష్యత్తు బాగానే ఉంటది కదా. దాని గురించి ఎక్కువ ఏది కూడా ఓవర్ థింకింగ్ ఉండకూడదు. మెయిన్ ఓవర్ థింకింగ్ ద్వారానే సగం రోగాలు వస్తున్నాయి మనకి. అది ఒకటి. తర్వాత ఆహారంలో ప్రైమరీగా మనం పాటించాల్సింది ఒకటి, ఇప్పుడు వచ్చే రిఫైన్డ్ ఆయిల్స్ అన్ని మానేయాలి. గానుగ నుంచి వచ్చే నూనెలు వాడండి, వేరుశెనగ కావచ్చు, తర్వాత మన ఈ నువ్వుల నూనె కావచ్చు, నువ్వుల నూనె కూడా వాడచ్చు, కొబ్బరి నూనె కూడా వాడచ్చు. కేరళ సైడ్ వెళ్తే వాళ్ళు ఎక్కువ కొబ్బరి నూనె వాడతారు. సో ఈ మూడింటిని ఆల్టర్నేట్ డేస్ లో కొంచెం అవి కూడా ఎక్కువ కాదు, ఒక స్పూన్నర వేసి అది తింటాం అలవాటు చేయండి. తర్వాత నెయ్యి, చాలా మంది ఆయిల్ అసలు వాడొద్దు అంటారు. ఆయిల్ ఉండకూడదు, బాడీలో ఆయిల్ ఉండాలి. ఆవు నెయ్యి తింటే బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. ఆవు నెయ్యి తింటే బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, ఎప్పుడు యాక్టివ్గా, జ్ఞాపకశక్తి తగ్గదు. అర్థమైందా? ఇది సంగతి. సార్ ఇంకోటి, నాకు గాల్ బ్లాడర్ స్టోన్ ఉంది సార్. స్టోన్ ఉంటే అది ఒకసారి అది ఎంత అంటే 13.8 ఉంది. అవి ట్రీట్మెంట్స్ కి వెళ్ళాలి మేడం. కొన్నిటికి మనం ప్రైమరీగా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు, కానీ అటువంటి వాటికి మనం ఖచ్చితంగా అల్లోపతినో లేదంటే ఆయుర్వేదంలోనో హోమియోపతిలోనో ఖచ్చితంగా ఈరోజు అన్నిటికీ మెడిసిన్ వచ్చింది, ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో నేను హాస్పిటల్కి వెళ్తే సర్జరీ చేస్తా అంటే నేను సర్జరీకి భయపడి పరిగెత్తి వచ్చేసాను. 2 times బెడ్ పై ఎక్కి మళ్ళీ వచ్చేస్తానండి. అలా అది ఇంకా అది మీ పర్సనల్ మేడం, నేనేం చేస్తాను దానికి. సర్జరీ కాకుండా నార్మల్ గా ఇట్లా మనం అలోపతి కానివ్వండి వీటి వల్ల వెళ్ళిపోతుందేమో అని నేను అనుకుంటున్నాను. లేదు మేడం, అంటే మెడిటేషన్ లో వెళ్ళదని కాదు. చాలా మందికి ధ్యానంలో కిడ్నీస్ క్లీనింగ్ లేని వాళ్ళకి కూడా కిడ్నీస్ క్లీనింగ్ అయిన ఫంక్షనింగ్ స్టార్ట్ అయింది. ఒక్కోళ్ళకి ఒక్కోలాగా ఉంటుంది మేడం, ఇది అందరికి ఒకేలాగా జరిగిద్దని లేదు. ఇప్పుడు మనకు వరంగల్లో రామూర్తి గారు ఉన్నారు, ఆయన ఈజ్ అ టోటల్ కిడ్నీ ఫెయిల్యూర్. అట్లాగే లివర్ కూడా ఆయన ధ్యానంలోకి వచ్చాక ఆయనకి అవన్నీ ఆయనకి మనం సెషన్ కూడా చేసాం 3వ బ్యాచ్ లో. అట్లా అందరికి అలా జరిగిద్దని కాదు. ప్రైమరీగా మనం ఒకటే గుర్తుపెట్టుకోండి, మనలో అనారోగ్యం ఉన్నప్పుడు అది మనల్ని బాగా వేధిస్తుంది, ఇబ్బంది పెడుతుంది అంటే ఇమీడియట్లీ వీ హావ్ గో టు ఫర్ ద ట్రీట్మెంట్. లేదు సార్, ఏమి ఇబ్బంది పెట్టదు. ఏంటంటే ఎప్పుడు ఒకసారి ఇబ్బంది పెడుతుంది, ఎప్పుడు ఇబ్బంది పెట్టదు. నేనైతే ఎప్పుడు చెప్పను ధ్యానం ద్వారానే మొత్తం తగ్గుతాయి అని. ఎందుకంటే మెడిటేషన్ అనేది ఒక స్పిరిచువల్ ప్రాసెస్. భౌతికంగా ఇప్పుడు నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయండి? బాడీలో కాల్షియం తగ్గితే వస్తాయి. ధ్యానం చేస్తే మోకాళ్ళ నొప్పులు ఎలా తగ్గుతాయి? బీపీ తగ్గిద్ది, ఎందుకంటే బీపీ అనేది స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ధ్యానం చేసినప్పుడు స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతుంది కాబట్టి బీపీ కంట్రోల్ అవుతుంది. ఆటోమేటిక్ బీపీ కంట్రోల్ అయితే షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది.
సో కొన్నిటి కనెక్టివిటీ ఉంటుంది. అవేం లేవు సార్, నాకు అవన్నీ ఏం ప్రాబ్లమ్స్ లేవు. ఎముకలు పోయిన వాళ్ళు ధ్యానం చేస్తే ఎముకలు సెట్ అవుతాయా? దానికి తగ్గ ట్రీట్మెంట్ దాన్ని తీసుకోవాలి. అట్లాగే ఏదైతే ఎక్కువ మీరు బాగా ఇబ్బంది పడుతున్నారో మెడిటేషన్ చేసుకుంటేనే సంకల్పం పెట్టుకోండి, ధ్యానం ద్వారా నేను నా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలి అనేది ప్రైమరీగా మనం పెట్టుకోవాలి. పెట్టుకుంటేనే మనం ఈ ఆల్టర్నేట్ థెరపీస్ అల్లోపతి కానీ మెడిసిన్ కానీ ఫాలో అవ్వండి. ఒక స్థాయికి వెళ్ళాక మనకి చెప్పిద్ది మన మనసు, నేను పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను, ఇక నాకేం అవసరంలా అనుకున్నప్పుడు మనం దాని జోలు వెళ్ళకుండా చక్కగా సాధన చేసుకుంటా, లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటా, అన్నిటికన్నా ముఖ్యం మన ఆలోచనలు బ్యాలెన్స్ చేసుకుంటా వెళ్ళాలి. ప్రతిదీ లింకే మేడం, ఏది ఒకదాన్ని పట్టుకుంటే రాదు. ధ్యానం చేయాలి, మన మనసుని ఎప్పుడు హెల్దీగా ఉంచుకోవాలి, ఆలోచనలు హెల్దీగా ఉండాలి, కుటుంబ వ్యవస్థ హెల్దీగా ఉండాలి. దాంతోపాటు అన్నిటికన్నా ముఖ్యమైనది మన ఆహారం. మనం మంచి ఆహారం తినాలి. ఎప్పుడైనా గబక్కన ఆకలైంది అనగానే ఏది దొరికిద్దని చూసి వెంటనే లోపలేస్తాం. ఆ తినే టైంలో కొంచెం ఆలోచించాలి, ఇది నేను తీసుకున్నా నా శరీరంలోకి, దీని ద్వారా నా శరీరానికి ఏమైనా లబ్ధి పొందుతుందా అని ఒక విషయాన్ని గమనించి కనుక మనం జీవితాన్ని స్టార్ట్ చేస్తే అక్కడే 50% ఆరోగ్యం వస్తుంది ఫిజికల్ గా. అవునా కాదా? అవును సార్. ఎస్ సార్ నో? ఎస్ సార్. గురువు గారు, కాబట్టి చెప్పండి అమ్మా. పిండి పత్తి ఆకు అని ఒకటి దొరుకుతుందండి, అదైతే కిడ్నీలో ఉండే రాళ్ళను అయితే కరిగిస్తుందని అనుభవము. మరి అనుభవం కాదమ్మా, ఇలాంటివి మనం జూమ్ లో నాకు మనం ఐడియా అంటే లేదు. మనకి ఏదైనా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఎలా ఉండాలంటే మీరు చెప్పింది కరెక్టే కాదంటలా, పిండి పత్తి ఆకు దొరుకుతుందండి, మన కూరగాయల వాళ్ళని అడిగినా తెచ్చిస్తారు. అది తీసుకుంటే కషాయం లాగా అయినా సరే లేదా వేపుడు లాగా అయినా సరే ఎలాగోలా ఆకు కడుపులోకి పోతే ఇలాంటి రాళ్ళను కరిగిచ్చే ఇది బాగుందండి. అది యూట్యూబ్ లో కూడా కనిపిస్తుంది మనకి. ఏమాకు ఎప్పుడు యూట్యూబ్ ఫాలో అవుద్దు కానీ ఏమాకు అది కాదండి, పెద్దవాళ్ళు చెప్పిండేది, పెద్దవాళ్ళు మా పెద్దవాళ్ళు పునర్నవ పునర్నవ పిండి పత్తి ఆకు. పునర్నవ అనేది కూడా ఉందమ్మా. మీరు అంటే కొన్ని ఏంటంటే మనం ఓపెన్ గా ఇలా చెప్పటం కన్నా మీరు ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్తే జస్ట్ మేము చెప్పిన ఇన్ఫర్మేషన్ అడగండి అక్కడ. ఇప్పుడు మేడం ఇప్పుడు నేను ఎందుకంటే మీకు చెప్తున్నాను, ఇది సైంటిఫిక్ గా బాగా ఆకుల గురించి అవగాహన ఉంది. మా నాన్నమ్మ వాళ్ళు చెప్పారనమాట, అది వాడారు కూడా. ఏంటి ఒకసారి మామూలుగా కూడా ఆహార పదార్థాల్లో దాన్ని తీసుకుంటారు. ఏమాకు అది? పిండి పత్తి. పిండి పత్తి. పిండి పత్తి. ఓకే. స్టోన్ అది ఒకసారి మేడం చెప్పారు, లలిత మేడం గారు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి మీరు కూడా దాని గురించి తెలుసుకొని ఎవరైనా ఇబ్బంది ఉన్నారో వాడుకోవచ్చు. అంటే నేను చెప్పేది ఏంటంటే తల్లి, మీరు చెప్పేది కరెక్టే కానీ కొన్ని మన సైంటిఫిక్ గా మనం 10 మందిలోకి వెళ్తున్నాం. ఇప్పుడు ఈ రోజు నేను చెప్పా కదా, నేను ప్రతి చెప్పేది నా సొంత, నేను దాని మీద పూర్తిగా అవగాహన తెచ్చుకొని ఒక దీనిలో ఒక నిష్ణాతుడు రాసిన బుక్ ఇది, దాన్ని మనం చెబుతున్నాం. అట్లాగే చాలా మంది వాళ్ళు ఏంటంటే ఆయుర్వేదంలో కూడా ఇంటి సొంతగా ప్రాక్టీస్ చేసే రిజల్ట్ పొందేవాళ్ళు కూడా ఉన్నారు. అవి చిట్కాలే కానీ ఈవెన్ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఒక సర్టిఫైడ్ ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది కరెక్టా కాదని తెలుసుకొని చేయటం మంచిది అంటున్నారు. అది ఆకొకరు పడవచ్చు పడకపోవచ్చు, అంతేగా తల్లి. ఒక్కొక్క శరీరానికి పడుతుందో లేదో అంటారా? ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం, దాన్ని మనం అనాలిసిస్ చేసుకొని దానిలో ఎంతవరకు కరెక్ట్ ఉందని ఒక అనుభవం వచ్చినాక మనం చెప్తే రిజల్ట్ ఉంటుంది. నీరు తగ్గాల అంటే బార్లీ నీళ్లు తాగాలని కూడా చెప్తారు పెద్దవాళ్ళు. అవును. అలా ఈ రణఫల ఆకు ఎలా తీసుకుంటారు? రణపాల ఆకు కాదండి నేను చెప్పింది, పిండి పత్తి ఆకు. అది ఎలా తీసుకోవాలి అంటే ఉడకబెట్టా? ఆకు ఒలుచుకొని మామూలు మనకు గోంగూర లాగా ఆకులు ఎట్లా ఒలుస్తామో అట్లా ఒలిచేసుకొని కూర చేసుకోవచ్చు. నీళ్లు ఉడికించి నీళ్లు కషాయం లాగా తాగొచ్చు. పప్పులో కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇది మామూలు ఆకుకూర లాగే. ఓకేనండి. వేరే మేడం కూడా రణఫల ఆకు గురించి చెప్పారు, అదే రణఫల ఆకు గురించి కూడా అడుగుతున్నాను. నాకు తెలిసి అది కషాయం లాగానే తీసుకుంటారు అనుకున్నాను. ఇంకా బార్లీ నీళ్లు తాగితే ఒంట్లో ఉండే నీరు తగ్గుతుంది అని చెప్పేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఇంకోటండి, ఏదైనా మనం ఒక కొత్త విషయాన్ని మన జూమ్ లో ఎంతో మంది సభ్యులు ఉన్నారు. మీరు మీ జీవితంలో ఇట్లా అనారోగ్యం నుంచి కొన్ని చిట్కాలతో ఆరోగ్యంలోకి వచ్చారు.
అటువంటి వాళ్ళు ఉన్నా కూడా మీరు ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. ఇప్పుడు మన మేడం చెప్పారు కదా, లలిత మేడం గారు, అలాగే మీరు కూడా షేర్ చేస్తే అది వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది. మనం అది యూజ్ చేసినప్పుడు మన అనాలిసిస్ ఎలా ఉండాలంటే, ఇవాళ శివ ఒకటి చెప్పాడు చిట్కా, ఆ చిట్కాని 2-3 రోజులు ఆచరించి ఆ 2-3 రోజులు మనకు బాగుంది, బెనిఫిట్ ఉంది, శరీరానికి ఇబ్బంది లేదనుకుంటే కంటిన్యూ చేయండి. ఏదన్నా ఆయుర్వేదంలో సైడ్ ఎఫెక్ట్ ఏది ఉండదండి. ఆయుర్వేదం కానీ అల్లోపతి కానీ రైటియస్గా కనుక మనం ఫాలో అయితే దెర్ ఈజ్ నో సైడ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు మనకి అల్లోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ కనుక టాబ్లెట్స్ 1 year వాడితే ఎందుకంటే అన్ని కెమికల్స్ ఉంటాయి దానిలో. ఆయుర్వేద ఈజ్ నథింగ్ బట్ ఫుడ్, హెర్బల్స్ మనం తీసుకుంటాం. అట్లా అల్లోపతి కూడా. సో మనం ఆ యొక్క విధానాన్ని ఆచరించేటప్పుడు ఫస్ట్ 3 daysలోనే మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ప్రాసెస్ తగ్గడానికి లాంగ్ టైం తీసుకోవచ్చు, కానీ మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా వస్తున్నాయో రావట్లేదు అనేది మనకు ఫస్ట్ 2-3 daysలోనే మనకు అర్థమైపోతుంది. సో లలిత మేడం గారు చిట్కాలు చెప్పారు. థ్యాంక్ యూ మేడం. అట్లాగే లలిత మేడం అనే కాదు, మిగతా ఎవరైనా సరే మీకు తెలిసినవన్నీ ఉంటే షేర్ చేసుకోండి, తప్పేం లేదు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.